వేణు, శ్రీమతి వేణు, మూర్తి టీం అంటూ ఒక ఆడియో విడుదల చేశారు. నా మీద, గౌరవ మా చైర్మన్ గారి మీద, నా కొలీగ్ రాంబాబు మీద, ఇతర జర్నలిస్టుల మీద ఇష్టారీతిగా పేర్లు అలా డ్రాప్ చేసేసినటువంటి ఒక ఆడియోని విడుదల చేశారు. అదే ఆధారంగా మేము డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆత్మహత్య శరణ్యమన్నారు. ఆ ఆడియో రిలీజ్ అయిన తర్వాత బతకనివ్వం వాళ్ళు అన్నారు. బతికితే వేరే వీడియో రిలీజ్ చేస్తాం ఆధారాలు అన్నారు. మేము లీగల్ నోటీస్ ఇచ్చాం. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. లీగల్ నోటీస్ గడువు తీరిన తర్వాత కోర్టుకి వెళ్తాం డిఫామేషన్కి. నా మీద, గౌరవనీయ మా చైర్మన్ గారి మీద నిరాధారమైన 5 కోట్ల డిమాండ్ అంటూ ఆరోపణలు చేసిన ఆ ఆడియోలో ఉన్న ఇద్దరు ఎవరు తేల్చండి అని నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. లేదు ఆరోపణలు చేసిన వాళ్ళైనా బయట పెట్టమన్నారు. వాళ్ళు బయట పెట్టలేదు. వాళ్ళు తేలికుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఇచ్చిన గడువు పూర్తయింది. ఆ ఆడియోలో ఉన్న ఇద్దరు ఎవరు నేనే చెప్పేస్తాను. ఆ ఆడియోలో ఉన్నది వేణుస్వామి గారికి అత్యంత సన్నిహితురాలైన కీర్తి అలియాస్ మేఘనారెడ్డి, అలియాస్ కీర్తి రెడ్డి, అలియాస్ కీర్తి విజేందర్. ఆమె వేణుస్వామి గారితో 2-3 సంవత్సరాలుగా చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వేణుస్వామి గారితో అని ఎందుకనంటే ఆమె అలాగే అంటారు. వేణు పరాంకుశంతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇది మూర్తిగా చెప్తున్నా. వేణు టీంలో ఆమె కోర్ మెంబర్. వేణుకి సంబంధించి, వేణు కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని ఫంక్షన్లో ఆమె పాల్గొన్నారు. ఆమెకు సంబంధించిన పుట్టినరోజులు, పిల్లల పుట్టినరోజుల్లో వేణు దంపతులు పాల్గొన్నారు. ఆమె ఫ్రెండ్స్ పుట్టినరోజుల్లో కూడా వేణు దంపతులు పాల్గొన్నారు. వేణు దంపతులు ఆమె థాయిలాండ్ వెళ్ళారు. వేణు టీం ఆమె కాశ్మీర్ వెళ్ళారు. వేణుతో కలిపి ఆమె కామాఖ్య ఆలయానికి వెళ్ళారు. చాలాసార్లు ఇంటర్వ్యూల్లో కూడా వేణు తన గురువు లాంటి వాడిని, తను కాపాడాడని, ఎంతో మోటివేషన్ ఇస్తారని, చాలా గొప్ప వ్యక్తి అని అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ వాయిస్ కీర్తి రెడ్డి అలియాస్ మేఘనా రెడ్డి అలియాస్ కీర్తి విజేందర్. ఒక్కసారి వేణు దంపతులు విడుదల చేసిన ఆడియో వినండి. ఆ తర్వాత నేను కీర్తి గురించి చెప్తాను. ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు అమర్ ఒక మాట నేను చెప్పనా. ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన ఏమంటారు 5 కోట్లు అనే ఫిగర్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వేణుస్వామి కూడా నన్ను నమ్మాలి కదా. 5 కోట్లు ఏ లెక్కలో అడిగారు అసలు అన్నట్టు. అంటే నేను నీకు మనలో మన మాట, నేను నీకు యాజ్ అ ఫ్రెండ్ గా నేను నీకు చెప్తున్నాను. రేపు ఆయన కూడా నన్ను 5 కోట్లు దేనికోసం డిమాండ్ చేశారు అని అడిగితే నాకు ఎక్స్ప్లెనేషన్ లేదు ఇక్కడ. నీకు అర్థమైందా నా పాయింట్? ఆయన నా మాటని నమ్ముతాడా అనే క్వశ్చన్ మార్క్ లో నేను ఉన్నాను. ఆ ఫిగర్ వినగానే చూసావు కదా, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది బయటకు రాగానే. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము? నేను అదే అంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగారంటే ఆయన చెప్పే రీజన్స్ ఏంటంటే చెప్పాడు కదా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ విషయంలో చెప్తున్నాను కదా. నీతో పాటు అసలు నన్ను అక్కడ వరకు తీసుకెళ్లడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు నీ మొహంలే, మనలో మనకి అవన్నీ ఎందుకు లేదుగా. నేను అసలు మనకు నా సంబంధం లేకపోయినా సరే నువ్వు అడిగావు అని చెప్పేసి నేను దాన్ని అప్పటికప్పుడే పంపించాను. ఏ కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అవన్నీ పంపించాను నీకు. నేనే మాట్లాడి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామండి ఆయనతో మాట్లాడి. ఇలా కాదండి సరే మీరు ఎంత ఇవ్వగలరో ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి ఆ ఫిగర్ నచ్చితే ఇది అవుతా, లేదంటే నేను నా ఫ్రెండ్ స్కిప్ అయిపోతాం. ఆ తర్వాత మీరు ఏమొస్తుందో అదంతా మీరు చూసుకోండి అని చెప్తే అయిపోతుంది. నేను అంటుంది అది. మనం ఈ విషయంలో మనము అసలు ప్రవీణ్ గారికి చెప్తాం. ప్రవీణ్ గారు ఆయన కన్వే చేసుకుంటాడు. ఏమండి ఆయన 1.5 గంట ఇవ్వాలని అంటాడు, 1 కోటి రూపాయల గంట ఇవ్వాలని అంటాడు. ఇదండి పరిస్థితి అని అంటే వాళ్ళు సార్ రమ్మను వచ్చినంత ఏదో ఒకటి వచ్చింది సార్ రమ్మను ఇది అంటే కూర్చుంటారు. లేదంటే వద్దులే మనం చాలా మందికి ఇచ్చుకోవాలి, ఇది చేసుకోవాలి, వర్కౌట్ కాదులే అంటే లైట్ తీసుకుంటారు. అది నేను అంటుంది. అది ఆ ఆడియోని విడుదల చేసి ఇక మేము చచ్చిపోతాం, ఆత్మహత్య శరణ్యం T5 మూర్తి టీం రాశారు. అక్కడ వాళ్ళే రాశారు, మూర్తి అనుచరుడు అమర్ అని. అమర్ గురించి మనం మాట్లాడదాం. ఫిమేల్ వాయిస్ కీర్తి. ఆ వాయిస్ కీర్తిది అని నేను చెప్తున్నా. వేణు గురించి ఒక ఇంటర్వ్యూలో కీర్తి ఏం చెప్పారో వినండి. ఆ వాయిస్ ఈ వాయిస్ చెప్తా, తర్వాత నేరుగా కీర్తి వాయిస్ కూడా నేను వినిపిస్తాను. ప్లే చేయండి. వేణు గురించి కీర్తి బైట్.
పూజలు ఏం చేయలేదు, బట్ మెంటల్లీ మోటివేట్ చేసేవాళ్ళు, ఇంకా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. కొంచెం ఎప్పుడైనా డిప్రెషన్ లోకి పోయినా కూడా అర్థమైపోయేది ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి. ఆ డిప్రెషన్ స్టేజ్ నుండి అయితే బయటకు తీసుకొచ్చింది గురుగారు. నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నా లైఫ్ లో అన్ని జరిగాయి. గురుగారు అంటే స్పెషల్లీ అమ్మాయిల విషయంలోనే ఎందుకు సపోర్ట్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఇంటర్వ్యూలో పడుతుంది. ఎందుకంటే అమ్మాయిలు మెంటల్లీ కొంతమంది చాలా వీక్ ఉంటారు. ఒక టైం పీరియడ్ ఉంటుందండి, లైక్ మొన్న నేను ఈ డిప్రెషన్ అనేది ఉంది కదా, ఆ టైం పీరియడ్లో వేణుస్వామి లాంటి వారు లేకపోయిన ఉంటే నేను ఎలాంటి స్టెప్ అయినా తీసుకునేదాన్ని. ఓకే, ఇప్పుడు వేణుగారితో ఆమె ఉన్న దృశ్యాలు, ఆమె దృశ్యాలు, వేణు దంపతులతో ఆమె క్లోజ్గా ఉన్నవి, కామాఖ్య టెంపుల్ విజువల్స్ ప్లే చేయండి. ఒక విండోలో నేను చెప్తాను, మరొక విండోలో నా ఆడియో ప్లే చేయండి. కీర్తి వేణుగారితో ఉన్న దృశ్యాలు, ఫోటోలు ప్లే చేయండి. నెంబర్ 1, ఎస్, వేణు కీర్తి దృశ్యాలు చూడండి, పుట్టినరోజు వేడుకలకు సంబంధించి వేణు ఇంట్లో. అండ్ కీర్తి ఇంట్లో కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలు కూడా వేణు దంపతులు చేశారు, కానీ చిన్నపిల్లలు కాబట్టి విలువలు పాటించి నేను ప్లే చేయట్లే. వేణు కామాఖ్య ఆలయానికి వెళ్ళింది చూపించండి, వేణు కీర్తి. అండ్ వేణు, శ్రీమతి వేణు థాయిలాండ్ వెళ్ళి ఇప్పుడే థాయిలాండ్లో ల్యాండ్ అయ్యానని ఒక వీడియో ఉంటుంది, ఆమె వెనుక కీర్తి ఉంటుంది. సో అది వేణు దంపతులకు సంబంధించిన శ్రీమతి వేణు వీడియో కాబట్టి నేను ప్లే చేయట్లే. ఓకే, ఆ విజువల్స్ ప్లే చేస్తున్నారు కదా. వేణు తరపున కీర్తి ఎందుకు మూర్తి మీద కక్ష కట్టిందో మీకు అర్థం అవ్వాలి. ఆమె స్వయంగా చెప్పింది ఒక వ్యక్తితో, మూర్తి టార్గెట్ చేశాడు కాబట్టి అంత మంచి వేణుని, వేణు మీద కూడా నేను స్పై చేశాను అంటే, ఆ స్పై చేయడం ఏంటో నేను చెప్తా. బట్ మూర్తి కలిశాడంటే కలవలేదు, కానీ అమర్ మాట్లాడించాడు ఒకరితో, మూర్తితో కాదు వేరే వ్యక్తితో. అవన్నీ అమర్ చెప్తాడు. ఇప్పుడు కీర్తి నా గురించి, నా మీద ఎందుకంత కోపం పెంచుకుందో ఒకసారి వినండి. ఇప్పుడు ఇది జరిగిన దాంట్లో మీరు కానీ అమర్ కానీ మూర్తి కానీ కలిసారా? లేదు లేదు, నేను అదే చెప్తున్నాను వినండి. చూపించలేదు, కలిసారు క్లబ్ లో ఏదో మీటింగ్ జరిగిందంటే. లేదండి, లేదు లేదు, నేను చెప్తాను వినండి. మూర్తిని కలవలేదు కీర్తి కానీ అమర్ కానీ, ఆమె చెప్పింది. ఇంకేం చెప్తుందో వినండి. 22nd హియరింగ్ కంటే ముందు సెటిల్మెంట్ చేద్దాము కావాలంటే అని అన్నాడు అమర్ అన్నాడు. అమర్ అంటే నేను సెటిల్మెంటా అంటే, ఓహో, సో ఇక్కడ టార్గెట్ చేసింది ఇక్కడ నాగ చైతన్య శోభిత జాతకం చెప్పినందుకు కాదు, వేణుస్వామి దగ్గర డబ్బులు దొబ్బడానికా టార్గెట్ చేసింది. ఓకే, ఇది ఎలా నడుస్తుందో అలా కానిద్దాము అని చెప్పేసి నేను వెళ్ళాను. మూర్తి గారికి మాత్రం ఖచ్చితంగా అగేన్స్ట్ గా మాట్లాడతా, ఎందుకంటే ఇందులో నేను అడిగాను, ఇందులో మూర్తి కూడా ఉన్నాడా? ఎందుకంటే మూర్తి గారు ఇంత డిబేట్లు పెట్టి ప్రపంచంలో ఎన్నో ఇంపార్టెంట్ వి జరుగుతున్న తర్వాత కూడా వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నప్పుడు డౌట్ వస్తుంది కదా. అంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి రేప్ కేసు జరుగుతుంది, ప్రతి ఛానల్లో రేప్ కోసం చూపిస్తూ ఉంటే TV5 లో మాత్రం మూర్తి గారు వేణుస్వామిని టార్గెట్ చేశాడు అని అంటే నాకు వస్తుంది కదా. ఎందుకంటే నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నాకు చాలా సపోర్టింగ్, చాలా మంచి మనుషులు. 2 years నుండి నేను కూడా వాళ్ళ పైన స్పై చేశాను, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. వేణుస్వామి మీద నాకు ఆయన సైడ్ నుండి అంత క్లియర్ చిట్ ఉంది. సో ఇక్కడ ఆపోజిట్ ఉండే మనుషులే వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారు అని నాకు అర్థమయ్యి నేను ఈ రంగంలో దిగినాను అనమాట. చాలా తప్పు, అలాంటి మనిషి మీద ఇలాంటి నిందలన్నీ వేసేసరికి నేను తీసుకోలేక నేను స్టింగ్ ఆపరేషన్ చేశాను. ఇది కీర్తి వాయిస్. తానే 2 ఏళ్లుగా వేణు మీద స్పై చేసిందట, క్లీన్ చిట్ తాను ఇచ్చిందంట, ఎందుకంటే వాళ్ళు సపోర్టింగ్ ఉన్నారంట. వినండి పూర్తిగా. అలాంటి వ్యక్తి మీద నిందలేస్తున్నాడు మూర్తి గారు కాబట్టి తీసుకోలేక స్టింగ్ చేసి రంగంలోకి దిగిందట, ఆడియో క్రియేట్ చేసింది. మూర్తి సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, అని రేపులు జరుగుతుంటే వాటి మీద కాకుండా వేణు మీద ఎందుకు చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు కదా సీనియర్ జర్నలిస్ట్ అయ్యాను. అసలు అలాంటి రేపులు జరగడానికి కారణమైనటువంటి ప్రవర్తన వేణుది. గిరిజన బాలికల్ని, 13 సంవత్సరాల బాలికల్ని యోని పూజలు చేయాలని, నగ్న పూజలు చేయాలని పదే పబ్లిక్లో వీడియో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. నిర్భయ చట్టం కింద లోపల తోయాలని నా అభిప్రాయం. బాలికలకి, స్త్రీలకి యోని పూజ అనే పదం వాడితేనే లోపలేయాలి, నగ్న పూజ అనే పదం వాడితేనే లోపలేయాలి. అది మీరు ఏ సంప్రదాయంలో ఉందని చెప్పినా కానీ అది వేరే డిబేట్, దాని సంగతి నేను తర్వాత చెప్తా. ఇప్పుడు సతీసాగమని ఇదివరకు చేసుకున్నారు కాబట్టి పుస్తకాల్లో ఉంటే లోపలేస్తారు.
ట్రిపుల్ తలాక్ మా సంప్రదాయం అన్నారు కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంటే లోపలేస్తారు. ఏంటిది? అలాంటి పూజలు, అలాంటి వ్యవహారాలు చేసి పెద్ద పెద్ద డాన్లతో నాకు సంబంధం ఉన్నాయని చెప్పి, పబ్బులని చెప్పి, క్యాసినోలని చెప్పి, గాయత్రి ప్రజాపతి, రేవಣ್ణ లాంటి జైలులో ఉన్న వాళ్ళకి జైలులోకి వెళ్లకుండా పూజలు చేస్తానని చెప్పాడు కాబట్టి నేను స్టోరీ చేశాను. మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అదిగో మీరు అంత సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి కదా. బట్ మూర్తిని కలవలేదు. 22వ తారీఖున విచారణ ఉంది. ఏది? ఉమెన్ కమిషన్ విచారణ ఉంది కాబట్టి ఈలోగా అమర్ అనే వ్యక్తితో మీరు మాట్లాడారు. ఎందుకంటే ముందు శ్రీమతి వేణు విడుదల చేసిన ఆడియోలో ఏముంది? అసలు నువ్వు అక్కడ దాకా తీసుకెళ్ళడమే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ, ఒక్కసారి అడిగానని తీసుకెళ్ళావు అని మీరు అన్నారు. ఇప్పుడు ఆడియోలో ఏమన్నారు? అమరే అడిగాడు నన్ను సెటిల్మెంట్, అందుకని కక్ష కట్టాను. ఇవేమొద్దు, అసలు ఈ వ్యవహారాలు ఏమొద్దు. మీరు కూడా ఒక ఉమెన్ కాబట్టి మీకు సంబంధించిన ఇంటర్వ్యూలు చాలా పబ్లిక్ డొమైన్లో ఉన్నవి. మీరు మీ ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కామాఖ్యకు వెళ్ళి ఆర్కెస్ట్రేటెడ్ చేసిన వీడియో కూడా నేను చెప్పగలను. వేణుగారు పూజల గురించి మాట్లాడతారు. తర్వాత అయ్యో అనుకోకుండా మీరు కనిపించారేంటి అని యాంకర్ మిమ్మల్ని అడుగుతాడు. అమ్మవారి మహిమ, నేను కూడా అనుకోకుండా వచ్చానంటారు. ఆ తర్వాత ఇంకొక మీ ఫ్రెండ్ ఎవరో వస్తారు, ఏంటి అందరూ తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? అయ్యో ఇదంతా అమ్మవారి మహిమ. కానీ మీరందరూ ఫ్లైట్లో వెళ్తున్న వీడియో ఇంకోటి దొరికింది, కలిసే వెళ్ళారు వేణుతో పాటు. ఈ ఆర్కెస్ట్రేటెడ్ బిజినెస్ మూర్తి దగ్గర వద్దు, TV5 దగ్గర వద్దు. మీరు గతంలో TV5లో పనిచేశారు, నా అనుచరులు కాదు. ఎందుకంటే నేను 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా, మీరు ఎప్పుడో 2015-16లో చేశారు. మీ మొహం నేను లైవ్లో చూడలే, మీతో నేను నా లైఫ్లో ఫోన్లో మాట్లాడలేదు. మీరు వేణు అనుచరుడని మీరే చెప్పేసుకున్నారు, మీ బండారం బయటపడింది. ఇక అమర్ ఎవరు? అమర్ నేను నా జీవితంలో ఫేస్ టు ఫేస్ చూసుకోలే. అమర్ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. అమర్ కూడా అనేక ఛానళ్ళు మారారు, గతంలో ఎప్పుడో TV5లో బిజినెస్లో చేశారు, కానీ నేను ఉన్నప్పుడు కాదు. నేను 2018 సెప్టెంబర్లో జాయిన్ అయ్యా. అమర్ ఎప్పుడో 2017లో ఉన్నారు. ఆయన నేను ఏ ఛానల్లోనూ కలిసి పనిచేయలేదు, ఏ సమయంలోనూ కలిసి పనిచేయలేదు. నా లైఫ్లోనే అమర్ని చూడలేదు. అమర్ నా అనుచరుడు ఎలా అవుతాడు? మీరు అమర్ని ఎందుకు ట్రాప్ చేశారు? అమరు మీరు మాట్లాడుకున్న ఆడియోలో ఏముంది? అమర్ టెలిఫోన్ లైన్లోకి వచ్చాడు, మా PCR కాల్ చేస్తే అమర్తో మాట్లాడు. అమర్ లైన్లో ఉన్నారా? అమర్ మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడలేదండి, టీవీలో తప్పితే ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు చూడలేదు. లైఫ్లో నేకెడ్ అయితే మన ఇద్దరు ఎప్పుడైనా కలిసామా, ఒకరినొకరు చూసుకున్నామా? ఎప్పుడు లేదు సార్. మీరు నా అనుచరుడు ఎందుకు అవుతారు? మన ఇద్దరు కలిసి పనిచేయలేదు కదా. ఎక్కడ పనిచేయలేదండి. వాళ్ళ వీడియోలో మూర్తి అనుచరుడు అమర్ ఆడియోని విడుదల చేసింది కీర్తి వాయిస్తో కలిపి వేణు దంపతులు. అవును. సో మీరు నా అనుచరుడిగా పనిచేశారండి, మీరే అడిగారా సెటిల్మెంట్ చేస్తానని? నేను అడగలేదు సార్. ఏం జరిగింది? అసలు 4 years దాకా నాకు ఈ అమ్మాయి అసలు కాంటాక్ట్ అవ్వడం లేదండి. ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు కాల్ చేసిందండి, చేసి ఇట్లా ఫిలిం అసోసియేషన్ వాళ్ళు ఏదో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏదో మూర్తి నా స్వామివారి మీద ఏదో పెట్టారంట, అది కొంచెం ఆ కాపీ కావాలి అమ్మారని చెప్పేసి అడిగిందండి. గతంలో నేను 2016 ఆ టైంలో మేము పనిచేసినప్పుడు అప్పుడు పరిచయం సార్ అది. అంతేగాని మీరు ఒకసారి ఇప్పుడు చెప్తున్నారు ఈ వీడియోస్ లో వీళ్ళందరితో కలిసి ఉంది, ఎక్కడా నేను అమ్మాయిని కలిసిన ఇది లేదు. చూడండి మీరు మొత్తం వెతుకున్నా కూడా నేను ఎప్పుడు ఎక్కడ అమ్మాయిని నేను కలిసినట్టు మా ఇద్దరి మధ్య వీడియో కానీ ఎక్కడా లేదు. నేను ఆ 4 ఏళ్ల తర్వాత నాకు సడన్ గా కాల్ చేసి నాకు ఇది కావాలంటే నేను అంటే ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ ఉమెన్ కమిషన్ కి ఇచ్చిన కంప్లైంట్ అడిగింది. అవునండి. ఓకే, నెక్స్ట్ 2 కంప్లైంట్లు ఉన్నాయి, 2 కావాలి అంటే నేను తీసుకొని పంపించానండి. నేను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని పంపించానండి. పంపించి థ్యాంక్స్ అని చెప్పి కాల్ చేసి ఇది ఏమైనా సెటిల్ చేయగలుగుతామా మనం, నీకేమైనా ఇది ఉందా అని చెప్పేసి తనే అడిగిందండి. మీరు అడిగారని చెప్తుంది. అదేనండి. నన్ను ట్రాప్ చేయడానికి అవన్నీ నన్ను ట్రాప్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది కదండి. నేను అసలు ఎక్కడా పరిచయం ఈ 4 ఏళ్లలో ఎక్కడా లేనిది, ఇంతవరకు మధ్యలో కాల్ లేదు మా ఇద్దరి మధ్య. అలాంటిది అమ్మాయి సడన్ గా వచ్చి అడిగి తనే ప్రపోజ్ పెట్టింది. లేదా నాకేముంటుందండి ఆయన మీద, అసలు ఆయన ఎప్పుడు నేను చూడలేదు. సో ఏమని అడిగింది మిమ్మల్ని? ఇట్లా ఇదేమైనా సెటిల్ చేయగలుగుతారా? ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కేసు 22 విచారణకు ముందే ఈ ఇష్యూ సెటిల్ చేయగలమా? ఆయన రారు, విచారణ దాకా రారు, ఆయన రాకుండానే ఇచ్చేయాలి, ఏదైనా సెటిల్మెంట్ చేయగలుగుతావా అని చెప్పేసి అడిగిందండి. అడిగితే నేను ఒకటే చెప్పానండి, ఇది నాకైతే ప్రస్తుతం అయితే ఎవరు తెలియదు ఫిల్మ్, నేను అసలు ఆ ఫిల్మ్ దీంట్లో నేను లేను, నేను కనుక్కొని చెప్తానని చెప్పేసి నేను కామ్ అయిపోయానండి. తర్వాత మళ్ళీ కాల్ చేశాను ఏమైందని. ఓకే,
అంటే నేనేం చెప్పానంటే నాకు అంటే ఎలా సెటిల్ చేయాలనేది కూడా ఏంటి అని తెలుసా మీకంటే విష్ణు గారు మంచు విష్ణు గారికి ఒకసారి కాల్ చేసి చెప్తే ఆయనే కదా మా చూస్తుంది, ఆయన ఒక మాట చెప్తే ఇదైపోద్ది, ఆయనతో ఎవరన్నా ఒక మాట చెప్పించి కాంప్రమైజ్ చేయించాలి అని చెప్పేసి అన్నారు. ఎవరితో అని ఓకే దెన్ నేను నాకు తెలిసిన వ్యక్తిని ఒకతను అప్రోచ్ అయ్యి సరే నేను మాట్లాడిస్తానులే కీర్తి అని చెప్పేసి నేను విష్ణు గారితో మాట్లాడిస్తానులే అని చెప్పేసి అని ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఆయన ఏమన్నారంటే మీరు శ్రీవాణి పెట్టిన వీడియో కానీ లేదంటే ఆయన పెట్టిన శోభిత మీద పెట్టిన వీడియో కానీ డిలీట్ చేశారా అని చెప్పేసి ఆయన అడిగారు. ఓకే అడిగితే లేదండి డిలీట్ చేయండి, డిలీట్ చేయకుండా అసలు మా దగ్గర కాంప్రమైజ్ అని ఎట్లా వస్తాడు, ఆయన అపాలజీ లెటర్ ఒకటి రాసి ఆయన అపాలజీ చెప్పినట్టు ఒక బయట ఇచ్చి అప్పుడు రండి అప్పుడు కన్నా నేను మాట్లాడి సెటిల్ చేస్తాను తప్పితే మీరు దగ్గరికి ఇది అవ్వకుండా బయటకు పండిస్తాను అని చెప్పేసి బయటకు నెట్టేశారండి. ఓకే జరిగింది ఇదండి. అక్కడెక్కడ TV5 మా చైర్మన్ గారి పేరు ఎవరి పేర్లు రాలేదు సార్, ఎక్కడ రాలేదు. పైసా ఇది కూడా అక్కడ ఇది రాలేదు సార్. బయటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మొత్తం ఇంకా డ్రామా మొత్తాన్ని నా వైపు తిప్పేసి మార్చేసింది సార్. అంటే మీతో మాట్లాడి ఇలా మాట్లాడదామనందా? మీరు కూడా పేర్లు డ్రాప్ చేశారు కదా. నన్ను ఖచ్చితంగా ఏం చెప్పిందంటే సార్ ఆయన చాలా పవర్ఫుల్ అమర్, ఆయన క్షుద్ర పూజలు చేస్తారు, ఈ మానవతలు వాళ్ళు లాంటివి బాగా చేస్తారు, నువ్వు చిన్న ఫ్యామిలీ మీది నిన్ను ఇచ్చేస్తారు అది ఇదని చెప్పి నన్ను భయపెట్టి నన్ను ట్రాప్ చేసి నన్ను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఇది మీరు విన్నది ఒక 2 కాల్స్ కలిపి పెట్టిన ఇదేనండి. కానీ మొత్తం 6-7 కాల్స్ మాట్లాడించిందండి. ఇట్లా 6-7 కాల్స్ నాతో ప్రతిదీ అన్ని మీడియా సంస్థల యజమానుల పేర్లు వచ్చేటట్టుగా ఛానల్ పేర్లు ఒకటే కాదు, నాట్ ఓన్లీ TV5 అండి, అన్ని ఛానల్ పేర్లు వచ్చేలా మీతో మాట్లాడించింది. చేసి చివరికి TV5 ఇదేటట్టుగా రాంబాబు గారు, ప్రేమ గారు, మీ పేరు, నాయుడు గారు. ప్రేమ TV5లో లేదు పాపం, మీ ఇద్దరికి కూడా తెలియదు అనుకుంటా. కాదు సార్, గతంలో చేశారని దీంట్లోనే ఇప్పుడు నేను కూడా లేను కదా సార్ TV5. మీరు కూడా లేరు, నేను ఉన్నప్పుడు ఎవరు లేరు. అవును సార్. అంటే మీకు అన్ని ఛానళ్ళ పేర్లు చెప్పించింది మీతో? నాతో మొత్తం చెప్పించేసి ఇప్పుడు అవన్నీ కేవలం ఒక్క సైట్ తీసుకొని మీ మీద టార్గెట్ కానీ ఏదో 2017లో మీతో ఏదో అయిందంట ఆయనకి, అక్కడి నుంచి దానికి టార్గెట్ చేస్తానే ఇది రిలీజ్ చేసిందని నాకు అనిపించింది సార్. 2017లో ఏమైందో కూడా మీ ఫోన్ తర్వాత నేను చెప్తానమ్మా. ఇప్పుడు ఆమె మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తే మీరు అలా బెదిరియని చెప్పారు? చేతబడులు చేస్తాడు, తిడతాడనా, బెదిరిస్తాడనా? వేణు చేతబడులు చేస్తాడని బెదిరించిందా మిమ్మల్ని అంటున్నా. అమర్ లైన్లో ఉన్నారా? అమర్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో అమర్.